హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ జమ్మూ కాశ్మీర్ దగ్గరలో ఉన్న పహల్గామ్ అనే ప్రాంతంలో అక్కడ ఉన్న టూరిస్టుల పైన కొంతమంది టెర్రరిస్టులు అయితే వచ్చి చాలా దారుణంగా ఎలా అంటే దాదాపుగా 28 మందిని వాళ్ళు హిందువులో కాదని చెక్ చేసి మరీ చంపేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఆ మరణాల సంఖ్య 30 వరకు కూడా చేరినట్టుంది. ఓకే, సరే, అక్కడ దాడి జరిపిన వారు వచ్చి పాకిస్తాన్ నుంచి దాదాపు 5 మంది వచ్చినారు. ఇక్కడ పాకిస్తాన్ భావజాలాలతో ఎవరైతే ఉంటారో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ జరిగినప్పుడు పాకిస్తాన్ గెలిచిన రోజు జెండాలు ఊపే సంస్కృతి అక్కడ ఉండదు జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా మందిలో. ఎందుకంటే లష్కర్ తోయిబా కావచ్చు, ఇటువంటి చాలా సంస్థల్లో యొక్క ఇంపాక్ట్ ఇక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇండివిజువల్ అంటే ఒక కమ్యూనిటీ పైన ఉంది. అప్పుడు ఇండియా ఓడిపోయినప్పుడు పాకిస్తాన్ గెలిచినప్పుడు ఇటువంటి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని తోటాలు పెట్టి పేల్చేయాలి. అటువంటి వారి మనస్తత్వాన్ని బేస్ చేసుకొని ఈ లష్కర్ తోయిబా వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ నుంచి ఎట్లా పంపించారో ఏమో మనకు తెలియదు కానీ, అంటే అది ఒక పెద్ద స్టోరీ అండి. 5 మందిని పంపించారు. ఇక్కడ 3 యొక్క సపోర్ట్ తీసుకున్నారు. అంటే ఒకరు అటు ఇటు కావచ్చు కాక వారిలో 4 ఫోటోలు ఏమో రిలీజ్ చేసేట్టున్నారు. వీళ్ళు పోయి ఏం చేశారంటే దాదాపు 40 మంది అక్కడికి ఏదైతే టూరిస్ట్ ప్రాంతం అని మనం చెప్తున్నామో మినీ స్విట్జర్లాండ్ అంటారు, లేదా స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అంటే మన సహజంగా మనం చూస్తున్నటువంటి వాతావరణంలో ఉష్ణోగ్రత ఎంత ఉందంటే 44 డిగ్రీలు 42 డిగ్రీలు వేడికి మనం తాళలేకున్నాం కదా. సో ఇండియా వ్యాప్తంగా ఇంచుమించు అలాగనే ఉంటుంది. ఎక్సెప్ట్ ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ ఇటువంటి ప్రాంతాలు, సిక్కిం ఇటువంటి తప్ప మిడిల్ ఫ్రమ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇవి దాటిన తర్వాత మొత్తం మనం ఎండ బేస్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ టైంలో అటువంటి స్విట్జర్లాండ్కి వెళ్ళాలా అని ఎవరికైనా ఉంటుంది కదా. అంటే ఒక్కొక్కరు మనస్తత్వాలు ఒక్కొక్కటండి. చిల్ అవుదామని హనీమూన్ కని వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ కొన్ని ప్రాంతాలు మాత్రం ఉన్నాయి ఇండియాలో. ఇది సదర్న్ ఇండియాలో నేను అంటాను, కొచ్చిన్ కావచ్చు, ఊటీ కావచ్చు, ఇవి కాకుండా మ్యాక్సిమం నార్త్ ఇండియాకి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మనం నిన్నటి నుంచి మన సోషల్ మీడియాలో ఒక విషయం చక్కర్లు కొడతా ఉంది. ఒక అతన్ని షూట్ చేసేసారు మీరు చెప్తున్నటువంటి టూరిస్టులో. అతని పక్కన వాళ్ళ వైఫ్ ఏడవకుండా అట్లా కూర్చోండి, అది ఏం అర్థం కావట్లా. అంటే మైండే బ్లర్ అయిపోయింది. అతని విషయం మనం డెప్త్లు చూస్తే ఏం అర్థం అవుతుందంటే, అతని పెళ్లి 4-5 రోజులైంది. పెళ్లి చేసుకున్నాడు, అందరికీ తర్వాత రిసెప్షన్ పెట్టి భోజనాలు అన్ని పెట్టాడు. తర్వాత హనీమూన్కి వచ్చాడు. అంటే సంతోషంగా గడపాల్సింది నిండు 100 ఏళ్ళ జీవితం ఉన్నది వాళ్ళకి. 4-5 రోజులు పెళ్ళి అయిపోయి చచ్చిపోతే ఆవిడ పరిస్థితి ఏంది? నరకయాతన ఏ విధంగా చెప్పాలో తెలియదు. ఇటువంటి ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను చూడండి. ఒక ఆ బాబు యొక్క మానసిక పరిస్థితి ప్రశాంతంగా ఉండేదానికి, అంటే ఎప్పుడు స్కూలు ఈ వాతావరణం ఉంటుంది కదా. 4వ తరగతి పిల్లాడు అబ్బాయి, అమ్మ నాన్న అతన్ని ఇదే మనం చెప్పినటువంటి టూరిస్ట్ స్పాట్కి తీసుకొచ్చారు. అక్కడ తీసుకొస్తే ఆ బాబు కోసం ఐస్ క్రీమ్ తెప్పిద్దామని చెప్పి వాళ్ళ నాన్న అక్కడికి పోయి వచ్చే లోపు, అంటే ఒక 20 ఫీట్ దూరం ఉన్నది. అతన్ని ఆపి అతన్ని పేరు అడిగినారు. పేరు అడిగితే ముస్లిం పేరు చెప్పారు. అతను అంటే అప్పటికి అర్థమైపోతుంది బయట నుంచి అంటే టెర్రరిస్టులు అటాక్ చేస్తున్నారు కదా అని. అతను ఏం చెప్పాడు, ముస్లిం పేరు చెప్పిన ఆయన ఫ్యాన్ టిప్పమని చూసి నువ్వు ముస్లిం కాదు అని చెప్పి అతను షూట్ చేసేశారు. కళ్ళ ముందే ఆ ఘటన చూసి వాళ్ళ నాయన చచ్చిపోయినప్పుడు ఇంకెందుకు నా బతుకు అని ఆ బాబు కావచ్చు, అతని యొక్క సతీమణి కావచ్చు, మమ్మల్ని చంపేసిన ప్రాధేయపడే పరిస్థితి వచ్చేసింది. మిమ్మల్ని చంపము, మీ మోడీకి చెప్పుకోపోండి అని వాళ్ళు అన్నారంటే వాళ్ళ ఇండియా పైన ఎంత క్రూరత్వం మనసులో పెట్టుకున్నారు మీరు ఆలోచించండి. అంటే మరి దీనిపై ఈ సంఘటన వెనక ఏదైనా రాజకీయ పార్టీ ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా లేదండి, ఖచ్చితంగా లేదు. ఒకవేళ బీజేపీ మీరు అనే ప్రకారం బీజేపీ మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళ ఒక క్లీన్ మైండ్ సెట్తో ఉన్నారు. ఇండియాలో ఇటువంటి ఘటనలకు చోటు ఉండకూడదనే ఇదే క్లీన్ మైండ్తో ఉన్నారు వాళ్ళు. సో బీజేపీ వాళ్ళు చేసే ఛాన్స్ లేదు. ఒక్కవేళ ఈ హిందువులు డామినేషన్ ఎక్కువైపోయింది ముస్లిమ్స్ పైన అని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు చేద్దాం అనుకుంటే మొత్తం దేశం అంతా హిందుత్వం ఎక్కువైపోయింది చూసుకోండి. నిన్నటి సంగతితో మరి సో ఎవరి రాజకీయ ప్రయత్నాలు అంటూ లేవండి. రాజకీయాలు అనేది మనం అంతా మన దేశం అన్నాక యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం కదా, అందరం ఒకటిగానే మెలుగుతాం. కానీ బయట వాళ్ళు పాకిస్తాన్లో బలోచిస్తాన్, సింధ్ అండ్ పెషావర్ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇండివిజువల్గా అంటే వాళ్ళ యొక్క మూకలు ఏర్పడిపోయినాయి. ఎందుకు? పాకిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ మూకలు ఏర్పడినాయి కదా. అంటే ఒక్కొక్కరు తీవ్రవాదం లాగా తయారైపోయి సపరేట్ కమ్యూనిటీ లాగా
వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైకి దాడులు పాల్పడుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం ఈ బలోచిస్తాన్ హ్యాండ్ ఓవర్లో ఉండాలా, మా వాళ్ళే ఈ పాకిస్తాన్ రూల్ చేయాలని వితండవాదం, ఒక తెలియని ఒక సైకోయిజం వాళ్ళలో ఏర్పడిపోయినది. ఇటువంటి ప్రాంతాల వారిగా వాళ్ళ కమ్యూనిజం ఏర్పడిపోయినది. సో ఇప్పుడు ఏం చేశారంటే మిలిటరీ యొక్క చీఫ్ ఏం చేశాడు, వీళ్ళందరికీ ఇండియా పైన వీళ్ళ కసి కోపంతో ఇండియా పైన మళ్ళీ ఇచ్చే విధంగా ప్లాన్ చేసి మిలిటరీ వాళ్ళని సైడ్ చేసేసి ఇండియా పైన వీళ్ళ కోపం అంతా ఇండియా పైన చూపించే విధంగా ప్రయత్నం చేశాడు. అది వాళ్ళు అయితే సఫలీకృతమైనారు. ఈ మొన్న దాడి జరిగిన దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 10 రోజుల్లో మళ్ళీ జరుగుతుంది, దమ్ముంటే కాసుకోండి అని కూడా వాళ్ళు ఛాలెంజ్ చేసిపోయినారు. ఇంకా అర్థం చేసుకోండి, పెద్దవాళ్ళు చనిపోయినారు, ఇంటికి ఎవరైతే పెద్ద దిక్కుగా ఉంటారో మగవారు, తర్వాత బిడ్డలు, అదేవిధంగా వాళ్ళ తల్లులు, వాళ్ళు సతీమణులు సపరేట్ వెళ్ళుంటే మిలిటరీ వాళ్ళు వచ్చి అక్కడ ఆగినారు. అమ్మా ఏమైందమ్మా, మేము ఉన్నామా అంటే వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే ఫస్ట్ మిలిటరీ డ్రెస్తో వచ్చారు అక్కడికి. ఎవరైతే ఈ తీవ్రవాదులు మిలిటరీ డ్రెస్తో వచ్చి ఫస్ట్ మీ పేరు ఏం పేరు అడిగితే సురేష్, నరేష్ ఇట్లాంటి పేర్లు చెప్తా ఉంటే సరే బా మీరు ఇటు సైడ్ ఉండి ముస్లిం పేర్లు చెప్పిన వాళ్ళు ఇటు సైడ్ ఉండండి అంటే నవ్వుతా, ఆధార్ కార్డులు చూసి క్రాస్ చెక్ చేయడం అంటే ముస్లిం వ్యక్తి పైన ఒకరిపైన కూడా చిన్న గీత పడడానికి వీల్లేదు. ముస్లిమ్స్ పేరు ఎవరైతే చెప్పినారో వాళ్ళు విప్పి కూడా చూసాను క్రాస్ చెక్, అంటే నిజమైన ముస్లింని ఏది చేయకూడదు అనేది క్లియర్ కట్గా. హిందువులు ఒక్క తలగడ అక్కడ ఉండే వాళ్ళందరినీ చంపేశారు. అది ఆ విషయంలో జరిగింది. ఇది మరి మత కళలలో రెచ్చగొట్టడానికి కాదంటారా? ఖచ్చితంగా అండి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మనం ఉదార స్వభావంతో యూనిటీ డైవర్సిటీ అని చెప్తున్నాం. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియానిటీ, బుద్ధాసు చాలామంది మన దేశంలో అన్నదమ్ములాగా బ్రతుకుతా ఉన్నాము. భిన్నత్వంలో ఏకత్వం. అక్కడుండే వాళ్ళకి, అక్కడుండే ముస్లిమ్స్కి, ఎక్కడుండే హిందువులు కన్నా ఏదైనా టచ్ చేస్తే ఎక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా. కానీ మన గొప్పతనం ఏంటంటే మనం అన్నదమ్ములు మాత్రం మనం మెలుగుతా ఉన్నాం. మీరు ఎంత చేసినా కూడా మాకు ఓపిక సహనం ఉన్నదని చెప్పి మీరు ఆ మాదిరి చేయడం తప్పు కదా. ఇప్పటికి మనం ఏమంటున్నాము, నిజమైన ముస్లిం ఎవరంటే ఖురాన్లో చదువుతూ ఉంటారు కదా, వేరే వాళ్ళపైన దాడులకు పాల్పడడం ఇవన్నీ ఉండవు, నిజంగా శాంతియుతంగా ఉండాలా అని చెప్పి మన దేశంలో ఉండే ప్రతి ఒక్క ముస్లిమ్స్ కూడా హిందువులతో చేతులు కలిపి మన దేశస్తులు పాకిస్తాన్ పైన తిరగబడాలనేది నా ఆలోచన, అంటే నా అభిప్రాయం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దాదాపు 5 సూచనలు చేసినట్టున్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో జరిగింది. పాకిస్తాన్ వారు ఏ ఒక్కరు ఇండియా యొక్క బార్డర్ తొక్కడానికి కూడా వీలు లేకుండా చేసేసారు. ఈవెన్ విఐపి పాసులు కూడా మొత్తం రెస్ట్రిక్ట్ చేసేసారు. పాకిస్తాన్ సంబంధించి ఇక్కడ ఏదైతే హైయర్ ఆఫీషియల్స్ ఉంటారో, అంటే ఎంబసీ అంటారు కదా, అటువంటి వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఈ పరిణామం అంతా ఏ విధంగా ఉంటుందంటే గతంలో పుల్వామా దాడి జరిపినారు. మనం చూస్తే అర్థమవుతుందంటే దాదాపు 20-25 మంది దాకా అప్పుడు కూడా మొత్తం మిలిటరీ ఆఫీసర్స్ చనిపోయినారు. ఉన్న పలంగా బాంబులు పెట్టి పేల్చారు. తర్వాత ఏమైంది, సర్జికల్ స్ట్రైక్ జరిగి వాళ్ళ దేశంలోనే వాళ్ళని మట్టు పెట్టే ప్రయత్నం మనం చేసాం. సో మోడీ గారి ఆలోచనలు మరింత చురుకుపరిచే విధంగా ఈ ఘటన అయితే చోటు చేసుకునింది. సో రాజకీయంగా చూసినా కూడా నెక్స్ట్ ఈ కాంగ్రెస్ వారినో ఇంకొకరినో నమ్మాలని దేశ ప్రజలు అనుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇప్పుడు హిమాలయాస్లో మొదలవుతుంది సింధు జలాలు. కొన్ని 5 రాష్ట్రాలు దాటి పాకిస్తాన్ పోయినాక మన రాష్ట్రం ఎంతైతే ఉంటుందంటే, మధ్యప్రదేశ్ అనేది పెద్ద రాష్ట్రము, వీటి గుండా అది ఆ సింధు జలాలు వెళ్ళి అక్కడ ఇంకా పాకిస్తాన్లో ఎండ్ అయిపోతుంది. అంటే పాకిస్తాన్లో కూడా చాలా రాష్ట్రాలు ఉంటాయి, బలోచిస్తాన్ వాటన్నిటికి వెళ్తాయి. సో వాటి దాటి తీర్చేది సింధు నది. ఆ సింధు రివర్కి అడ్డుకట్ట వేసే విధంగా నరేంద్ర మోడీ గారు ఆలోచన చేయడం అంటే జరిగింది. ఖచ్చితంగా అడ్డుకట్ట వేసేస్తారు. ఎందుకంటే చైనా వాళ్ళు మనకు రాకుండా బ్రహ్మపుత్ర వాటిపైన అడ్డంగా నదులు కడుతున్నారు. వాళ్ళకునే వెసులుబాటు మనకెందుకు లేదు? మనకునే మంచితనం మనం టేక్ ప్లేస్ మనకుండే మంచితనము ఆపిది మనం ఇన్ని రోజులు. ఇంకా మన దేశస్తులు ఉపేక్షించే పరిస్థితి అంటూ ఉండదని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.